తాజాంశాన్ని చూస్తున్నాం. టెక్కి రాధా గాయత్రి మృతి ఘటనలో విచారణ కొనసాగుతోంది. న్యాయం చేయాలని మసూరి కలెక్టర్ను గాయత్రి తండ్రి ఆశ్రయించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, రాధా గాయత్రి మృతి ఘటనలో విచారణకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? రాధా గాయత్రి, టెక్కి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు సంబంధించి వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి సుధాకర్ ఇప్పటికే ముసూరి జిల్లా కలెక్టర్ ని డాక్టర్ ఆశీష్ చౌహాన్ కలిశారు. న్యాయం చేయాలని కోరారు. ప్రధానంగా కేసు విచారణ చాలా లోతుగా దర్యాప్తు సాగాలి, వాస్తవాలన్నీ బయటపడాలనేటువంటి ప్రధాన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ జిల్లా కలెక్టర్ కి, ముసూరి సంబంధించిన జిల్లా కలెక్టర్ కి వారికి వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్ కూడా బాగా స్పందించారని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రాధా గాయత్రి సంబంధించినటువంటి ఫోన్, ఆమె ఐఫోన్ వాడుతున్నారు. ఐఫోన్ సంబంధించినటువంటి లాక్ ను తీయాలి, ఎందుకంటే అందులో చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీచరణ్ రాధా గాయత్రి తోటి ఆ రోజు జరిగినటువంటి, అంటే వారు చేసినటువంటి యాత్ర సంబంధించిన అనేక అంశాలు, ఫోటోలను కూడా షేర్ చేసినటువంటి అంశంలో రాధా గాయత్రి దగ్గర కూడా కొన్ని ఫోటోలు ఉంటాయి. రాధా గాయత్రి యొక్క ఫోన్ నుంచి కూడా కొంత సమాచారం ఉంటుంది. కనుక రాధా గాయత్రి ఫోన్ ని అన్లాక్ చేయగలిగితే కొంత కేసుకు ఉపకారపడుతుందనే అభిప్రాయాన్ని రాధా గాయత్రి తండ్రి సుధాకర్ వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఇప్పటికే రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఉత్తరాఖండ్ లో ప్రభుత్వం చెందినటువంటి పోలీస్ డీజీపీని కలిశారు. అలాగే ఈ కేసు విచారణ చేస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులందరినీ కలిశారు. ఈ రోజు వారు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నంలో అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. రాధా గాయత్రి మరణానంతరం జరిగేటువంటి ప్రక్రియకు సంబంధించిన వాటిలో పాల్గొంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, రాధా గాయత్రి మనోబలం ఉన్న వ్యక్తి. మరోవైపు రాధా గాయత్రి కుటుంబ సభ్యులు చెప్తున్న మరొక అంశం, ఎప్పుడూ కూడా ఏ విధమైన మెసేజ్ ఫోన్ చెయ్యని వ్యక్తి. తమ అల్లుడు ఆ రోజు తెల్లవారుజాము సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సెల్ఫీ పంపడం, రాధా గాయత్రి తోటి శ్రీచరణ్ సెల్ఫీని పంపించడం, సత్యవతి వారికి ఫోన్ కి పంపించారు. ఆ విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడు పంపని వ్యక్తి ఆ రోజు ఎందుకు ఆ సెల్ఫీ పంపించాడు? ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే, చాలా పథకం ప్రకారమే ఈ ప్రక్రియ అంతా జరిగింది అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కూడా కోరారు. అలాగే విశాఖలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా తమ యొక్క సహకారాన్ని అందించాలనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తారు. ప్రస్తుతం అయితే టెక్కి రాధా గాయత్రి యొక్క అనుమానాస్పద మృతి కేసుని ముసూరిలో ఉన్నటువంటి విచారణాధికారిగా సర్బానంద్ గైరోల్ విచారణ చేస్తున్నారు. ఇప్పటికే రాధా గాయత్రి హోమ్ స్టే చేసినటువంటి ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా జల్లెడపడుతున్నారు. మరోవైపు ఆర్థిక పరమైన లావాదేవీలు, శ్రీచరణ్ ఆర్థిక లావాదేవీలు, మరోవైపు రాధా గాయత్రి యొక్క ఆర్థిక లావాదేవీలంతా కూడా విచారణ చేస్తున్నారు. అలాగే ఇందులో ఫోన్ కాల్ డేటాను కూడా చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం అయితే శ్రీచరణ్ చెందినటువంటి ఫోన్ కాల్ డేటాకి అవకాశం ఉంది. కానీ రాధా గాయత్రి ఫోన్ లాక్ అవ్వడం వల్ల ఆ ఫోన్ ని అన్లాక్ చేసేటువంటి ప్రక్రియ చేయాలంటున్న ఆలోచన కూడా విచారణ అధికారులు చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.